Daily. Taste the Daily. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధిస్తామన్నారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు జగదీష్ రెడ్డి. కావాలని మూసీ వరదలు సృష్టించారన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ కేసులంటూ 2 ఏళ్లుగా సీఎం ఏమీ చేయలేకపోయారన్నారు జగదీష్ రెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ప్రస్తుతం స్థానిక సంస్థల సమరానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. స్థానిక సంస్థల సమరంలో మీరు కాంగ్రెస్కైనా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అనుకుంటున్నారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? 100% కాంగ్రెస్ కంటే మంచి ఫలితాలు మా వైపే వస్తాయి, అందులో సందేహం ఏం లేదు. ప్రజలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా కనబడితే వాత పెట్టడానికి తెలంగాణ మహిళలు సిద్ధంగా ఉన్నారు, తెలంగాణ రైతులు సిద్ధంగా ఉన్నారు, తెలంగాణ నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారు, తెలంగాణ ఆటో కార్మికులు సిద్ధంగా ఉన్నారు, తెలంగాణలో ఉపాధి హామీ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి వర్గం కూడా సిద్ధంగానే ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి కర్రగాల్చి వాత పెట్టడం ఖాయం. బీఆర్ఎస్ 10 సంవత్సరాల అవినీతికి సంబంధించి ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో, ఇటు కాళేశ్వరం కావచ్చు, లేదంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతరత్ర అంశాలు మరికొన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇంపాక్ట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద 10 అవకాశం లేదా? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారని చెప్తుంది. ఒక్కటి కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఆరోపణలు చేసిర్రు, తుసుమని తేలింది. విద్యుత్ మీద కూడా కమిషన్ వేసిండ్రు. బహుశా నేను మీ ఛానల్ ద్వారా అనుకుంటా అడిగిన, మనిషి ఎక్కడో పెట్టుకున్నారు కనపడకుండా ఏడ పెట్టుకున్నారో చెప్పమని జాడ చెప్పమని అడిగిన. కమిషన్ రిపోర్టు, విద్యుత్ కమిషన్ రిపోర్టు ఏమైంది? ఈ వాగుడు 2 ఏళ్ల నుంచి వాగుతూనే ఉన్నారు. కాళేశ్వరం మీద కేసు, ఈ ఫార్మ్ మీద కేసు, ఫోన్ ట్యాపింగ్ మీద కేసు అని 2 ఏళ్ల నుంచి వాగుతూనే ఉన్నారు. వాగినరు అరిగిపోయిన రికార్డు లాగా. ఏం చేయగలిగినారు ఇప్పటి వరకు? ఎక్కడ చేసిండ్రు, ఏం చేసిండ్రు? ఇదన్నీ కూడా పనికి మాలిన పసలేని చెత్త ఆరోపణ తప్ప ఇంకొకటి కావు అని చెప్పి చాలా స్పష్టంగా నిరూపితం అయిపోయినాయి. ఒకటొకటి అన్నీ తేలిపోయినాయి. ఒక్క నిమిషంలో ప్రజలు చెప్తున్న మాటలు మీరు ఇప్పుడు ఏడి పోయినా మీ కెమెరా పెట్టుకొని పోతే స్పష్టంగా చెప్పినారు. ఇల్లు కట్టిస్తామన్నారు, 2 ఇల్లు కూలగొట్టిండ్రు. మూసి కావాలని చెప్పి నేను వరదలు సృష్టించిండ్రు, మొత్తం కొట్టుకపోవాలి ఇండ్లు అని చెప్పి. ఒక దిక్కు ఉన్న ఫార్మసిటీని వాడకుండా కొత్తగా భూములు గుంజుకునే కుట్ర మొదలుపెట్టిండ్రు. ఇవన్నీ చేస్తూ కేసీఆర్ ఇచ్చిన కరెంటు మంచిగా ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఆఖరికి యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. మహిళలు చెప్పులు తీసుకొని రెడీ ఉన్నారు అక్కడ. మీ చెత్తవాగుడికి మహిళలు సిద్ధంగా ఉన్నారు ఇవాళ. కనీసం యూరియా కూడా ఇవ్వలేని వెధవలా ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి. ఎక్కడ నీ పరిపాలన? ఒక సర్కస్ లాగా ఉంది తప్ప నీ పరిపాలన ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ పనికిమాలిన చెత్త ఆరోపణలన్నీ స్పష్టంగా కొట్టేసిండ్రు, తేలిపోయింది అన్నిట్లో కూడా. కాబట్టి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా, అది జూబ్లీ హిల్స్ అయినా, అది రూరల్ ఎన్నికలైనా, ఎక్కడొచ్చినా కేసీఆర్ నాయకత్వమే శరణ్యం అనేది ప్రజలు గమనించారు. తప్పకుండా బీఆర్ఎస్ వైపే ఉంటారు. రైట్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంత ఓటర్లు కర్రిగాల్చి వాతబెట్టడం ఖాయం అంటూ చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధిస్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రాజుతో వాసు, TV9 హైదరాబాద్.